నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకమైన శ్రీ సాయిని నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై వెన్నంటి నువ్వుంటే లోటే లేదురా బాబా లేలే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. అందరికీ నమస్తే అండి. కుంతిపుత్రుడు మూవీలోదండి ఈ పాట. బాబా గారి భక్తి పాటల్లో దీన్ని మించిన బెస్ట్ పాట నాకు ఇంకోటి అనిపించదండి. ఎందుకంటే మా అన్న వాయిస్, బాలుగారి వాయిస్ అండి, ఎంత మధురంగా ఉంటుందో. అసలు ఫస్ట్ వచ్చే హమ్మింగ్ ఉంటుందండి, రాగం ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందనండి. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట అనమాట ఇది. ఈరోజైతే కొంచెం తెల్లవారుజామునే లేచానండి. లేచిన తర్వాత ఇంట్లో పనులు అవి కూడా అయిపోయినాయి. హెల్పర్ తొందరగానే వచ్చేసింది. అలానే నేను కూడా స్నానం అది కూడా ఫినిష్ చేసేసుకొని పూలన్నీ కూడా ఏరుకొని చక్కగా దీపం పెట్టుకొని కొద్దిగా పనులు ఉన్నాయండి. వాయిస్ ఓవర్ ఇవ్వటం ఉన్నది, వీడియో అప్లోడ్ చేయటం ఉన్నది, అలానే మొక్కలు మార్చాల్సింది. రోజంతా కూడా ఈరోజు వర్క్ ఉన్నదండి. కొద్దిగా బ్లౌజ్ వర్క్ కూడా ఫినిష్ చేయాల్సింది ఉన్నది. సో వీడియోలో వర్క్లు అయితే వెళుతూనే ఉంటాయండి. ఏమైనా డౌట్ వస్తే కామెంట్లో అడగండి. అండ్ ఇదంతా కూడా మన గార్డెనే, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి. నాకు బాగా ఇష్టమైన పనులు ఏంటి అని ఎవరైనా అడిగారనుకోండి, ఈ మొక్కల్లో స్పెండ్ చేయడము, ఆ దేవుని దగ్గర కూర్చొని స్తోత్రాలు చదువుకోవడము, పూజ చేయడము, అట్లనే మంచి మంచి పాటలు నేర్చుకోవటము, స్టిచ్చింగ్, ఇలాగా లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. ఎందుకంటే నాకు ఇవన్నీ కూడా అంత ఇష్టం అండి. నా తాలూకా బ్యాడ్ టైంని నేను ఓవర్కమ్ చేయడానికి నాకు బాగా ఉపయోగపడిన ఆయుధాలన్నమాట. అండ్ ఇప్పుడైతే ముగ్గులు కూడా బ్రహ్మాండంగా వేస్తున్నానండి. పెద్ద పెద్ద ముగ్గులు, విచిత్రమైన ముగ్గులు కాదు కానీ ఇంటి ముందు లేకపోతే మన వరండాలోనే అప్పుడప్పుడు ఇట్లా ముగ్గులు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. వాటర్ చేంజ్ వల్ల కొంచెం గొంతులో ఇబ్బందిగా ఉన్నదండి. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే దయచేసి క్షమించండి. అండ్ ఈరోజైతే చెప్పాను కదండి, వాకిట్లో ముగ్గేసుకున్నాను, మొక్కలకి నీళ్లు పోసాను, పూజ చేసుకున్నాను, స్టిచ్చింగ్ చేశాను, వంట చేశాను, అట్లనే మేడ మీద మొక్కను మార్చాను. ఈ పనులన్నీ కూడా మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటాయండి. కాకపోతే నేను షార్ట్ వీడియోస్ చూస్తూ ఒక వీడియో చూశానండి. నాకు భలే నచ్చింది. అబ్బా, ఎవరి అదృష్టవంతురాలని కూడా అనిపించింది. ఆవిడేం చెప్పారంటే, ఎంత గొప్పింటికి వెళ్ళినా, భర్త ఎంత మంచివాడైనా, ఆమెని ఎంత బాగా చూసుకుంటున్నా, పుట్టింటికి సాటి ఏ అత్తవారిల్లు ఉండదు. పుట్టిల్లు స్వర్గము. ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు స్వర్గము. మేబీ ఆవిడ జీవితంలో అది నిజమై ఉంటుందండి. సో నాకైతే బాగా అనిపించింది. సరే, వీడియో బాగుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కామెంట్స్ ఏమున్నాయి? ఎందుకంటే చాలామంది పుట్టింటి గురించి కానీ, పుట్టింట్లో జరిగే వేళాకోళాలు, వెటకారాలు చెప్పడానికి కానీ భయపడతారు. ఎందుకంటే నార్మల్గా ఉండే టైంలో ఎలా ఉందో కానీ, అంటే అత్తవారింట్లో ఏమైనా జరిగాయి అనుకోండి, అత్తవారింట్లో ఏదైనా ఇన్సల్ట్ అయింది అనుకోండి, అత్తవారింట్లో ఏమైనా తేడాలు ఉన్నాయనుకోండి, వెంటనే ఎలుగెత్తి పెద్ద నూరేసుకొని చెప్పేవాళ్ళు మనకు కామన్, అంతే కదా. అత్తవారింటిని పొగిడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అఫ్కోర్స్ అత్తవారింటిని పొగిడేవాళ్ళు కూడా ఉంటారు. కానీ పుట్టింట్లో జరిగేవి కానీ, పుట్టింట్లో పడుతున్న హింస కానీ, పుట్టింట్లో పడే ఏమంటారు మాటలు కానీ, వెకిలితనం కానీ, చిన్న చూపు కానీ, ఇలాంటివి బయటికి చెప్పుకోవడానికి చాలామంది జంకుతారు. ఎందుకంటే అందులో ఎస్పెషల్లీ ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిలకి వెళ్ళండి, అబ్బాయిలకి ఏమీ ఉండవు. అబ్బాయిలు పట్టించుకోరో తెలియదు, లేకపోతే వాళ్ళు చెప్పడానికి నామోషిగా ఉంటుందో తెలియదు. ఇలాంటివన్నీ కూడా మనమే మాట్లాడుకుంటాం. కాబట్టి ఈరోజైతే నేను అందులో అవన్నీ చదువుతూ ఉండగా ఒక కామెంట్ మాత్రం నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుందండి. అది మరి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నిజంగా అంత డీటెయిల్డ్గా రాసిన పేరు కూడా తెలియదండి. కాకపోతే ఎంత బాగా రాశారండి, ఎంతో బాగా రాశారు పుట్టింట్లో పడే హింసల గురించి.
మనకెందుకక్క ఇవన్నీ అని అనుకోకండి. అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. చాలామందికి ఇప్పుడు చూడండి, భర్త, ఇల్లు, పిల్లలు సజావుగా సాగుతున్నాయి అనుకోండి. పుట్టింటి వాళ్ళు గొప్పగా, చాలా గొప్పగా మా పాప, మా పిల్ల, మేము పెంచిన విధానము అది ఇది అనుకొని కొద్దిగా సపోర్ట్గా ఉంటారు. అదే ఆ పిల్లకి అత్తవారింట్లో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, అంతెందుకండి, అంటే పెద్ద అత్తగారింట్లో సమస్య అని కాదు, ఎటువంటి సమస్య అయినా వస్తే ముందు పేరెంట్స్ సొసైటీ పరంగా ఆలోచిస్తారు, ఫైనాన్షియల్ పరంగా ఆలోచిస్తారు, మర్యాద తాహతో లేకపోతే ఏం ఆలోచిస్తారో తెలియదండి, వాళ్ళ బ్రెయిన్లో ఏముంటుందో. సో ఆ అమ్మాయికి సపోర్ట్ చేయరు. అంటే బాగా నడిచినంత కాలం చేసిన సపోర్ట్, కొంతమంది అయితే అది చేయరు అనుకోండి. అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. అంటే మన జీవితం కేవలం మనదే కాదు కదండి, ఎదుటి వాళ్ళ అనుభవాలు ఉంటాయి, పక్కన జరుగుతూనే ఉంటాయి, న్యూస్ పేపర్లో ఉంటాయి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోల్డ్. ఈ మధ్యన అయితే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇంచుమించు అందరికీ తెలిసిందే కదండి. సో సపోర్ట్ చేసే పేరెంట్స్ ఎంతమంది ఉంటారో కానీ సపోర్ట్ చెయ్యని వాళ్ళు కూడా ఉంటారండి. నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళే దొరికారనుకోండి పేరెంట్స్ గాను, వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. నేను చూసిన వీడియోలో ఆ కామెంట్ అండి, పుట్టిల్లు పీడకలగా తోబుట్టువుల చేతలు చేదు జ్ఞాపకంగా ఉన్నవాళ్ళు నాలాగా ఉండవచ్చునేమో. ఎక్కువ సంతానం ఉన్న తల్లికి పిల్లలందరూ సమానం కారు. ఎక్కువ చెల్లెళ్ళు ఉన్న అక్కలకు అందరూ సమానం కాబోరు. ఇప్పటికీ సూటిపోటి మాటలతో వెకిలి చేష్టలతో వేధించే అక్క ఉంది. కుళ్ళుతో ఏడ్చే మరికొందరు అక్కలు ఉన్నారు. అన్న ఇలా ఉంటాడా అనేలా మరొకడు ఉన్నాడు. అత్తింట్లో కష్టాలు చెప్పుకోకపోతే తెలియవు. తోబుట్టువుల్లో ఒకరి వాగుడు ఇంకొకరికి తెలిసి చులకన చేస్తారు, చిన్నచూపు చూస్తారు. రక్త సంబంధం ఉన్న వాళ్ళు తేడాగా చూస్తే ఆ బాధ ప్రాణం పోయినా ఆత్మ మరువదు. అత్తింటి వారి ప్రేమ అంతంత మాత్రం ఉంటుంది, ఎంత మాత్రమూ దొరక్కపోవచ్చు. ఎన్ని సర్కస్లు చేసినా ప్రేమ దొరకడం అసాధ్యం కావచ్చు. కొందరికి చిటికెడు ప్రేమ లభించడం కొండంత భారం కావచ్చు. దైవశక్తిని నమ్ముకొని స్నేహము, ప్రేమ అటువైపు నిలిపి తోడు ఉన్నట్టు భావిస్తే చేయవలసిన పనులు చేసుకుంటూ పోవాలి. అడుగు వెనక్కి వేయకూడదు. ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది అని నమ్ముకోవాలి. దానికి తగ్గట్టుగా మన పనులు చేసుకోవాలి. చేదు జ్ఞాపకాలు వదిలించుకోవాలి. ప్రేమ, అనురాగము, ఆప్యాయత పంచేందుకు మనసారా మనకు ఉన్నారు తోడు అనుకోవాలి. పొందేందుకు సిద్ధంగా వేచి ఉండాలి. చావడం అంత తేలిక కాదు కాబట్టి. నిజంగా ఈవిడ ఎంత బాధపడ్డా, ఈవిడో అంటే ఆడో మగ అన్నది మనకు తెలిసిపోతుందేమో, మేబీ లేడీ కాబట్టి. పేరైతే మాత్రం ఏదో పేరున్నదండి. అంటే పుట్టింట్లో ఎన్ని బాధలు పడుతూ ఉన్నా కూడా బ్రతకడానికి ఏదో ఒక స్కోప్ ఉండాలి. భర్త ఇంట్లో ఏమాత్రం ఆదరణ దొరికినా, ఏమాత్రం ప్రేమ దొరికినా వాళ్ళను అల్లుకుంటూ చక్కగా చేదోడు వాదోడుగా ఉండాలి. ఎలాగోలా బ్రతకాలి కాబట్టి అత్తవారింటినే మన సొంత ఇల్లుగా చేసుకొని పుట్టింటి తాలూకా చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే మరచిపోవాలి. నిజమే కదండి, బ్రతకడానికి ఏదో ఒక మార్గం కావాలి. ఎంతసేపు మనకి బ్యాడ్ జరిగిందని, అంటే అక్కడ బ్యాడ్ జరిగిందని ఇక్కడ బ్యాడ్ జరిగిందని అక్కడ, లేకపోతే ఎవరు మనల్ని అర్థం చేసుకోరనో, లేకపోతే మనది బ్యాడ్ టైం అనో, మనకి ఎవరూ లేరనో, ఇంట్లో అన్నీ కూడా పదే పదే బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయనో, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఎందుకు బ్రతకాలి అని అనుకునే దానికంటే కూడా ఏదో ఒక పాజిటివ్ విషయం అండి, అది ఒక పాట కావచ్చు, ఒక దైవం కావచ్చు, ఒక పని కావచ్చు, ఏదో ఒక దాంట్లో మనల్ని మనం ఇమెర్స్ చేసుకుంటూ బ్రతకడానికే ఆలోచించాలి. ఎందుకంటే మనకొచ్చే ఈ జీవితం కూడా ఒకసారే వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందో లేదో తెలియదు, క్రితం జన్మలు ఎలా పుట్టామో తెలియదు. సో ఉన్న జన్మని సార్థకం చేసుకోవాలంటే ఏ చిన్న ఆసరా దొరికినా, కష్టకాలంలో ఏ చిన్న ఆసరా దొరికినా దాన్ని అస్సలు వదులుకోకూడదండి. అలానే ఇక్కడ పనులు చూశారు కదండి, ఇల్లు వత్తటమైంది. మా పాప రూమ్ అంతా కూడా సర్దుకున్న తన రూము. అలానే నేను వంటకు కూడా ప్రిపేర్ అవుతున్నానండి. అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని చక్కగా ఉంచుకున్నాను అనుకోండి, పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. నాకైతే గుడ్లు నెత్తళ్ళు, పాపకి మిల్ మేకర్ వండుతున్నానండి. ముందు మిల్ మేకర్ వేడి నీటిలో ఇట్లా ఉడికించేస్తాను. ఆ తర్వాత నెత్తళ్ళను కూడా వేడి నీటిలో వేసి శుభ్రంగా కడుగుతానండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే అయినా కూడా కొంచెం ధీమాగానే చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం వంటింట్లో ఉన్నాను అంటే టోటల్ పనంతా కూడా మొత్తం చేసుకుని అప్పుడు బయటపడతానండి. ఇంకా ఆ కామెంట్ అయిపోలేదండి, దానికి రిలేటెడ్గా ఎంత చక్కగా చెప్పారండి వాళ్ళు ఎవరో కానీ. అంటే ఎంత సఫర్ అయ్యి ఉన్నారో, లేకపోతే ఆమె ఏమైనా రైటరో నాకు తెలియదు. నేనైతే మాత్రం అది చదువుతున్నంతసేపు నాకు కన్నీళ్ళు ఆగలేదండి, అంత బాగా చెప్పారండి. మాకు
కొబ్బరి బొండాలు ఇంటికి వస్తాయండి. సో, కొబ్బరి బొండాలు అతను వస్తే మేము తొక్క ఇట్లా ఒలిపించుకొని ఉంచుకుంటాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతామనమాట. ఏదైనా సరే మాకు రాలేదనుకోండి రోజు వస్తారు ఇంచుమించు అతను. అందుకనేసి ఈ విధంగా అనమాట ఉంచుకుంటాం కొబ్బరి బొండాలు. దండ బాగుందా అండి? నా కనకాంబరం దండ నేను దేవుడికి పెట్టాను కదా, అదేమో ముందు చిన్న చిన్న ముక్కలు చేసేసి దేవుడికి అలంకరించాను. ఈరోజేమో అవన్నీ కూడా తీసేసి పెద్ద దండ చేసుకొని ఇదిగో ఇట్లా నేను పెట్టుకున్నాను అనమాట. హెయిర్కి అలోవెరా పెట్టుకోవడం చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. పనులన్నీ అయిపోయి పూజ అంతా మొత్తం అయిపోయింది. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేసేసాను. అందుకని ఇంక వంట దగ్గరికి వచ్చాను అనమాట. మిల్ మేకర్ కర్రీ మా పాపకి, గుడ్లు నెత్తళ్ళు కర్రీ నాకు, రైస్ వండేసుకుంటాం, పెరుగున్నది. ముందుగానే అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి వంట చేసేటప్పుడు చాలా ఈజీ అనమాట. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను. 12 దాటిన తర్వాతే వంట చేస్తాను అండ్ వేడివేడిగా తినేస్తామండి. ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ నైట్కి ఇప్పుడు ఏదైతే తింటున్నానో అదే లంచ్ డిన్నర్ అన్నీని. ఈవినింగ్ అయితే కొబ్బరి బొండం కానీ లేకపోతే మజ్జిగ కానీ తాగుతాను, లేదా ఒక్క బనానా తింటాను, అది కూడా 7 లోపే. ఉల్లి ముద్ద మిల్ మేకర్లోకి, ఉల్లిపాయ ముక్కలు గుడ్లు నెత్తల్లోకి. ఇక్కడ లైటింగ్ ఏమనుకోకండి, ఎందుకంటే అది ఎందుకు అలా పడుతుందో నాకు కూడా తెలియదు. ఎనీవే వంట అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఈవినింగ్ ఇంకా మరం మొక్కల్ని రీపాట్ చేయాలండి, వేరే గోళల్లోకి మార్చాలి. అది మరి వాటర్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో, ఎండ ఎక్కువ వల్ల అలా అయిపోతుందో తెలియదు. ఆల్రెడీ ఈరోజు అలర్ట్ కూడా వచ్చేసింది, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అని. ఒక్కసారి దాన్ని వేరే పాట్లోకి రీపాట్ చేసేసి నీడను పెట్టేస్తాను. ఏం కాదులేండి, ఎప్సమ్ సాల్ట్ అది ఉంది కదా మన దగ్గర, ప్రాబ్లం ఉండదు. అలానే మొన్న వేసిన మరం కొమ్మలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మొలిచేసాయి. పుదీనా బతికేసింది, మరం బతికేసింది. వేసిన మైక్రో గ్రీన్స్ని మేము వాడేసుకున్నాము. ఇవన్నీ కూడా మీకు ఈవినింగ్ చూపిస్తానండి. మిల్ మేకర్ కూరని ప్రాపర్గా వండాలి, కానీ ఉల్లి ముద్ద అది వేసి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాలు దంచింది ఇవన్నీ వేసి వండితే మటన్ చాలదండి, అంత టేస్టీగా ఉంటుంది. కాకపోతే థైరాయిడ్ ఉన్నవాళ్ళు సోయా ప్రోడక్ట్ తినకూడదనేసి నేను విన్నానండి, అందుకని కంప్లీట్గా మానేశాను. అదే కాదండి, నాకెంతో ఇష్టమైన పీనట్ బటర్ మానేశాను, సోయా చంక్స్ కర్రీ మానేశాను, చాలా వదిలేసానండి. చాలా అంటే నాకు భయం వేసింది యాక్చువల్గా. మనకున్న ఈ టెన్షన్స్తో పాటుగా ఇంకా ఎడిషనల్గా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ముందే మనకుండే టెన్షన్కి కొంత ఆరోగ్యం డిస్టర్బ్ అవుద్ది. అండ్ మిడిల్ ఏజ్ కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నిటి వల్ల ఇంకొంచెం డిస్టర్బ్ అవుద్ది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవి అంటే ఉన్న సమస్యలకు తోడు మన చేతులారా మనము కొన్ని పాటించామనుకోండి కొద్ది సేఫ్టీగా ఉండొచ్చు. లేకపోతే ఇవన్నీ కలిసి వెరసి బోల్డ్ అంత అయిపోయి ఊపిరాడినంతగా మన ఆరోగ్యం చెడిపోయిందనుకోండి, కొంచెం అంటే చేతులారా నాశనం చేసుకోకూడదు అన్నది నా ఇంటెన్షన్ అనమాట. మీకు చెప్పగలుగుతున్నానో లేదో. ఏముందండి, ఇన్ని సంవత్సరాలు తిన్నాము, ఇప్పుడు కొద్దిగా మానేసాం అనుకోండి, అప్పుడప్పుడు తినొచ్చు కదా. అప్పుడప్పుడు తిన్నప్పుడే అమృతంలాగా ఒక స్పూన్ తిన్నా చాలు, లేదా అమృతంలాగా ఒక 2 సోయా ఇవి ఏంటవి మిల్ మేకర్ తీసుకొని తిన్నా చాలు. నేను అలానే డిసైడ్ అయ్యానండి. సో మ్యాక్సిమం నోటికి తాళం వేశానండి. నైట్ టైం అయితే అసలు భోజనం చేయట్లేదు. ఇప్పుడైతే కొంచెం తేలిగ్గా కూడా అనిపిస్తున్నది. అండ్ వంట పని అంతా అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత కాసేపు చారబడి ఇట్లా బ్లౌజ్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడైతే ఇందాకేదో చెప్పుకుంటున్నాం కదా, చావటం అంత తేలిక కాదు కాబట్టి ఏమాత్రం ప్రేమ, అనురాగం, ఆప్యాయత దొరికితే దాన్ని అందుకుంటూ వెళ్ళాలి. తోబుట్టువులారా దయచేసి అందరినీ సమానంగా చూడండి. తల్లిదండ్రులారా అందరినీ సమానంగా చూడండి. మీకు ఏ విషయంలోనైనా తక్కువగా అనిపిస్తే ప్రేమగా చెప్పి చూడండి, తక్కువ చేసి చూడొద్దు. అందం, అర్హతలు అందరికీ గొప్పగా ఉండకపోవచ్చు. ప్రేమ కావాలి అని వారు కూడా కోరుకుంటారు. వారి మనసుకి ఇవేమీ తెలియదు, కుమిలిపోతారు, చిన్నపోతారు. మీకు నచ్చిన తోబుట్టువులకు ఒక ముద్ద ఎక్కువ పెట్టండి, గొప్ప బట్టలు పెట్టండి, వారి కోసం తల్లడిల్లండి. కానీ తప్పు లేకున్నా తప్పు చూపుతూ, నలుగురిలో వేలెత్తి చూపుతూ జడ్జిమెంట్ చేయకండి, రాజకీయాలు చేయకండి. వారికి కూడా మనసు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అనని మాటలు, చేయని తప్పులు నెత్తిన రుద్దకండి, వారి మనసు రోధిస్తూనే ఉండిపోతుంది. నచ్చని తోబుట్టు ఎదుగుదలను కుళ్ళుతో చూడకండి, ఆశీర్వదించకపోయినా పర్వాలేదు. నచ్చని తోబుట్టు పెళ్ళి పేరెంటాలకు చిరు కానుకలు ఇవ్వండి చాలు, ప్రేమగా దాచుకుంటారు. రాజకీయాలు చేయకండి, పూర్తిగా చచ్చిపోయిన మనసుతో, మీరు చంపేసిన మనసుతో అది కోలుకోలేదు ఎప్పటికీ. అందరినీ సరిగా
అందరినీ చూడలేని వారికి మాత్రమే ఇవి నా విన్నపాలు, చూసేవారికి శతకోటి వందనాలు. ఇది ఒక కామెంట్ అండి. అలానే ఎంత బాగా రాశారో కదండి. వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అలానే కొంతమంది అయితే పుట్టినిల్లు పుట్టినిల్లే, మెట్టినిల్లు మెట్టినిల్లే అని రాశారు. అలానే మీరు చెప్పింది నిజమే, కానీ అది పుట్టిల్లు అనటం కన్నా కన్న తల్లి ఉంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే నా తల్లి చనిపోయింది చిన్నప్పుడే, పిన్నొచ్చింది కాబట్టి మాకు నరకం. అదే నా కన్న తల్లి ఉంటే ఇలా చూసుకోదు కదా, ఇలా ఉండదు కదా అనేవాళ్ళు ఉన్నారు. అలానే తండ్రి చనిపోయిన తర్వాత 2 అక్క చెల్లెళ్ళు ఉంటే ఒక పాపను మాత్రమే చూసుకుంటూ రిమైనింగ్ వాళ్ళని చిన్న చూపు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి ఇది హ్యూమన్ సైకాలజీ అండి. మీరు ఎవరిని కూడా తప్పు పట్టలేరు. ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే మన దగ్గర ఆన్సర్స్ ఉండవండి. సో నేనేమంటానంటే ఎలాంటి సిచ్యుయేషన్స్ అయినా, ఎలాంటి ఇది ఉన్నా కూడా మీ లైఫ్ మీది, మీ బాధ్యతలు మీవి. మీ పిల్లలు, మీ సంసారం, మీ బంధాలు, మీ రక్త సంబంధీకులు, ఇవన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. నచ్చిన వాళ్ళతో ఉండండి, నచ్చని వాళ్ళని ఏమీ అనకండి, జస్ట్ అలా ఉంచండి అంతే. కొద్ది రోజుల్లో అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి, అంతా కూడా సవ్యంగా జరుగుద్ది. గాబరా పడి ఏ డెసిషన్ తీసుకోకండి, మీ మనసును చిన్నబుచ్చుకోకండి, మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోంచి వదిలేయకండి. నేనైతే ఇది చెప్దామని ఈరోజు వీడియో చేశానండి. అండ్ ఇక్కడైతే మరం వేసిన తర్వాత వాటర్ అన్నీ చూసారా ఎంత చక్కగా వెళ్ళిపోయాయో. మీకు డ్రైనేజ్ అంతా ప్రాపర్గా ఉండాలండి. అలా ఉన్నప్పుడే మీకు ఏ మొక్క అయినా సరే, ఏ సీజన్లో అయినా సరే బతికి కడుతుంది. అండ్ నాకైతే కింద ఉన్న మొక్కలతో పాటు, టెర్రస్ మీద ఉన్న మొక్కలతో పాటు, ఇట్లా ఇంటి ముందు ఉండే మొక్కలు కూడా ప్రతిరోజు నీళ్ళు పోయాలండి. ఇక్కడ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సేనండి. తులసమ్మ, పుదీనా తప్పించి ఇంచుమించు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సేను. ఇక్కడికే పని అయిపోయింది అనుకోకండి, ఇంకా లోపల చాలా వర్క్ ఉన్నది. నైట్కి మా పాప చపాతీ చేసిందనమాట. సో నేనైతే కొబ్బరి బొండం తాగేశాను. అండ్ మళ్ళీ ఇంకోసారి దేవుడి దగ్గర దండం పెట్టుకొని, ఆ తర్వాత ఇంకో బ్లౌజ్కి చేతికుట్లు వేసుకొని, ఒక సాంగ్ ఒకటి నేర్చుకొని, రోజు ఇలా సాగుతుందండి. ఒక మంచి పాట, మంచి పని, మంచి మాట. ఓకేనా అండి? థ్యాంక్ యూ.